ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 2 లక్షల మందిని కలిశామన్న ఆయన ప్రజల బాధలను అర్థం చేసుకుని వారికి భరోసా ఇచ్చామన్నారు. శ్రీకాళహస్తిలోని తన స్వగ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సెగ్మెంట్లో ప్రతి మండలానికి 5 పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నట్లు సుధీర్ రెడ్డి వివరించారు. క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇస్తున్నామని వెల్లడించారు. అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాలక మండలి బోర్డు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆలయంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. డోర్ టు డోర్ ఈ రోజు గర్వంగా చెప్తున్నా 2 లక్షల పైచిలకు మందిని నేను నా భార్య ఇద్దరముగా రిషిత ఇంకా మా అమ్మ బృందమ్మ ముగ్గురం కలిసి కలవడం జరిగింది. వాళ్ళ బాధలు అర్థం చేయడం జరిగింది. వాళ్ళు కూడా భరోసా ఇచ్చడం జరిగింది. సో మేము కూడా దీన్ని మీ వరకు తీసుకుపోతున్నాం. ఇక వచ్చే రోజుల్లో మా పనితనం ఏ రకంగా ఉంటుందో మీరు చూడబోతున్నారు. మండలానికి 5 పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తాం. ప్రతి 10 పంచాయతీలకు 8 పంచాయతీలు ఒక పార్టీ ఆఫీసు మనిషి ఉంటాడు. ఎవ్రీ వీక్ ఒక మండలం నేనే కవర్ చేస్తా. కంపల్సరీగా హాస్పిటల్ డెవలప్ చేస్తాం. టెంపుల్ అనేది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా తీసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. మీరు చేసే తప్పులన్నీ కూడా ఆపేయండి. మొత్తం మీ డేటా లిస్టు మొత్తం ఉంది. టెంపుల్లో జరిగే కరప్షన్ మాత్రం దారుణంగా ఉంది. స్వామివారిని పట్టులో పరిస్థితి లేదు. స్వామివారిని దారుణంగా అన్యాయం చేస్తున్నారు. నిజంగానే పుట్టగతులు